సో ఫిన్ నిఫ్టీ చూడండి, దిస్ బ్యాండ్ పైన ఉంది. సో ఆబ్వియస్లీ మా యాంటిసిపేషన్ టు 23,000 టు 27 రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఈవెన్ పాసిబిలిటీ ఉంటే 350 వరకు వెళ్ళే పాసిబిలిటీస్ కనబడుతున్నాయండి. సో బ్యాంక్ నిఫ్టీ అదే మనకు వీక్లీ అనాలిసిస్ టైం ఫ్రేమ్లో చూద్దాం. సో ఎస్పెషల్లీ ఇది ఎక్స్పైరీ కాబట్టి, సో ఇంకా వీక్లీ అనాలిసిస్లో చూస్తే మనకు 23,120 అండ్ నెక్స్ట్ 23,220. సో 23,250 రూపీస్ 250 పాయింట్స్ అంటే ఆబ్వియస్లీ కమ్ టు ద డైలీ అనాలిసిస్లో చూస్తే మనకు ఇదే పాయింట్లో ఉందండి. సో TP4 అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, సో వై ఐఎమ్ స్విచింగ్ దీస్ లెవెల్స్ అంటే 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు వీక్లీ రన్ అవుతుంది, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో డైలీ అనాలిసిస్ రన్ అవుతూ ఉంటుందండి. ఓకే, సో ఈ రేంజ్లోకి ఇలా వచ్చి ఆ ఎక్స్పైరీ క్లోజ్ అయ్యే టైంలో థర్డ్ సెక్షన్లో పైకి వెళ్ళే ఛాన్స్ కనబడుతూ ఉంటుంది. లేదు ఈ రేంజ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకోండి, సో కమ్ డౌన్ టు రీటెస్ట్ హియర్ అండ్ మెల్లగా ఇక్కడ వరకు వచ్చి చాలాసేపు టైం డీకే తీసుకొని థర్డ్ ఆఫ్ సెక్షన్లో బ్రేక్ అయ్యే ఛాన్స్ కనబడుతుందండి. ఓకే,